రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కానిస్టేబుల్ కమలాకర్ డెడ్ బాడీకి పూలమాల వేసి నివాళులర్పించారు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ. డిపార్ట్మెంట్ తరపున బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిన్న రాత్రి సూర్యాపేట జనగాం రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ కమలాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు కమలాకర్. పోస్టుమార్టం కోసం కమలాకర్ మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆసుపత్రి మార్చురికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత కానిస్టేబుల్ డెడ్ బాడీకి పూలమాల వేసి నివాళులర్పించారు జిల్లా ఎస్పీ. నాగారం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో కమలాకర్ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు ఎస్పీ. బాగా సివియర్గా ఇంజూరీ కావడం జరిగింది. దాని వెనువెంటనే జిల్లా పోలీస్ యంత్రాంగం రైట్ ఫ్రమ్ సిఐ నుంచి అందరం కూడా వేగంగా స్పందించి ఎలాగైనా అతన్ని రక్షించుకోవాలని మనం సూర్యాపేటకి తీసుకొని వచ్చినాం. ఇమ్మీడియట్లీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో యశోద హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేసినాం. అక్కడ ఉన్న ఆఫీసర్లతోటి డాక్టర్లతోటి అందరితో మాట్లాడి మనం అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. కానీ దురదృష్టవశాత్తు కమలాకర్ నైట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఇది మా అందరికీ కూడా ఒక గొప్ప పోలీస్ మిత్రుణ్ణి, పోలీస్ సహచరుని కోల్పోయినాం అనేటువంటి బాధ మనకుంది. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఆయన పోలీస్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతను ఎక్కడ కూడా ఎలాంటి మచ్చ లేకుండా నిస్వార్థంగా ప్రజల సేవ కోసం, ప్రజల రక్షణ కోసం పాటుపడుతున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగి అతని ప్రాణాలు కోల్పోవడం అనేది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి తీరని లోటుగా మేము చాలా దిగ్భ్రాంతికి గురైనాం. ఆ తర్వాత మనం ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యం ఇస్తూ ఖచ్చితంగా ఆయన యొక్క ధ్యేయం, ఆయన యొక్క లక్ష్యానికి అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ పాటుపడుతూ ఆ కుటుంబ సభ్యులకు ఆల్వేస్ అండగా ఉంటూ వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం త్వరితగా జరిగేటట్టు చూస్తూ ఈ సందర్భంగా పోలీస్ మిత్రులందరికీ కూడా మనం ప్రాణాలను, ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహారాతులు, ఆహర్నిశలు మనం పనిచేస్తూ ఉంటాం. ఈ సందర్భంలో మన యొక్క జాగ్రత్తలు, మన యొక్క భద్రత కూడా దృష్టిలో పెట్టుకోవాలని